సోలో ట్రిప్‌కే అతివల ఆసక్తి. పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్‌గా మారనుంది. దీనికి తోడు వెల్‌నెస్ రిట్రీట్లు, పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్లలో సోలోగా మహిళా ప్రయాణం ఒకటిగా నిలుస్తుంది. 2024లో సోలో వీసాలకు దరఖాస్తు చేసిన మహిళలు 30% ఉంటే ఈ ఏడాది 37%కి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25 నుండి 40 ఏళ్ల మధ్య వయసులో సోలో ట్రిప్లను ఉద్యమంగా చేపడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయిలాండ్, జపాన్ వంటి గమ్యస్థలాలలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్లు తేలింది. ప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. థాయిలాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనేషియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కొనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్కు చెందిన డిజ్నీ క్రూయిజ్కు 27%కి పైగా డిమాండ్ పెరగనుంది. ప్రయాణ ప్రణాళికలలో ఆహారం ప్రధాన భాగంగా మారుతుంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు. ఇటలీ ట్రఫుల్ ఫెస్టివల్, థాయిలాండ్ సాంక్రాన్ ఫుడ్ ఫెస్టివల్ వంటి ఐకానిక్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లావేనియా, లావోస్, ఫోరో దీవులు వంటి ఆఫ్ బీట్ గమ్యస్థలాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటూ ఉన్నారు. ప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. బాలి, తైవాన్ వంటి ప్రశాంతవంతమైన గమ్యస్థలాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టూ రావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా స్లో ట్రావెలింగ్ భావనను అలవర్చుకుంటూ ఉన్నారు. మరోవైపు పాప్ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇష్టపడుతూ ఉన్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుండి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.